బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము దేవుని యొక్క బలమైనటువంటి నామాలను లేదంటే బిరుదులను ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం హీబ్రూలో ఆయన యొక్క నామాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి ఆయన యొక్క నామము ఎల్ పెలెట్ అనేటువంటి మాట. దానిని లార్డ్ మై డెలివరర్ అంటారు ఇంగ్లీష్లో. మన దేవుడు విమోచకుడు అనేటువంటి మాట తెలుగులో ఎల్ పెలెట్ అంటారు హీబ్రూలో. ఈ మాటను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాటలన్నీ దేవుని యొక్క శక్తివంతమైనటువంటి నామములవి. ఆ నామమును మనము ఉచ్చరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఆయన ఏ విధముగా అనేకుల జీవితాల్లో విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చారో, అలా మన జీవితాల్లో ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ పాపములో ఉన్నామో, ఎటువంటి చెరలో ఉన్నామో వాటన్నిటిలో నుంచి ప్రభువు మన విమోచకుడుగా ఈరోజు ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు అనేటువంటి మాట రాయబడి ఉంది. ఆయన తన యొక్క ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి అనేకులను విమోచించడానికి ఆయన వచ్చారు అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన పేరు విమోచకుడు. అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో ఉన్నటువంటి మనలని ఆయన విమోచించి దేవుని రాజ్య సంబంధులుగా ఆయన చేసుకున్నారు అనేటువంటి మాట కొలసీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆదాము చేసినటువంటి పాపము సర్వ మానవాళి మీదకి వచ్చినప్పుడు శాపగ్రస్తులుగాను పాపము చేసిన వారుగాను ఈ ప్రజలందరూ మార్చబడినప్పుడు, ఎందుకంటే ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు దేవునికి ఎంతో సన్నిహితుడుగా ఉండేటువంటి అతడు దేవుని యొక్క సృష్టి అంతటి మీద అధికారము కలిగినట్లుగా అతన్ని దేవుడు సృష్టించాడు. దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా అతన్ని దేవుడు సృష్టించాడు. కానీ అతడు చేసినటువంటి పాపము ద్వారా అవన్నీ కోల్పోయి అతడు దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయి అతని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఈ పాపము నుంచి ఈ లోకాన్ని విడిపించాలని చాలా ఆశపడ్డారు. నోవహ కాలంలో జల ప్రళయం వచ్చి అటువంటి వారందరినీ కూడా పూర్తిగా నిర్మూలించి మరలా క్రొత్త జనరేషన్ తీసుకుని రావాలని భూమి మీదకి జల ప్రళయాన్ని పంపించి మనుష్యులందరూ తుడిచిపెట్టబడిపోయిన తర్వాత నీతిమంతుడైన నోవహు ఒక కుటుంబము ఉంది. కానీ మానవులలోనికి ఆ పాప లక్షణాలు రావడం మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పద్ధతి కాదని తరువాత బలియాగము, పశువులను బలియిచుట అనేటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. కానీ దాని ద్వారా కూడా మానవుడు విమోచించబడలేకపోయాడు, పాపము నుంచి విడిపించబడలేకపోయాడు. ఆ తరువాత తీసుకున్న స్టెప్పే దేవుని యొక్క కుమారుడైనటువంటి మన ప్రభువు బలి పశువుగా, అసలు పాపము లేనివాడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి విమోచన క్రయధనముగా ప్రాణాన్నిచ్చి మనలను ఆయన కొనుక్కున్నారు అనేటువంటి మాట. ఎల్ పెలెట్ అనేటువంటి శక్తివంతమైన విమోచకుడు అనేటువంటి మాట ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు నీవెలా ఉన్నావు? విమోచించబడ్డావా? అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుంచి వెలుగు సంబంధమైనటువంటి దేవుని రాజ్య వారసులుగా మనల్ని చేసిన దేవుడు మొదటి ఆదాము చేసినటువంటి ఆ తప్పుని కడమ ఆదామని చెప్పబడినటువంటి మన ప్రభువు ద్వారా విమోచనము నీకు దొరికిందా? అయితే ఒక సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టుకుని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి విషయంగా ఆమెను సమాజం దగ్గర తీసుకొచ్చారు. అందరూ కూడా వారి చేతుల్లో రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏ స్త్రీ అయినా ఇటువంటి వ్యభిచార సంబంధమైన పాపం చేస్తే అది బ్రతకకూడదు, చనిపోవాలి. కాబట్టి రాళ్లతో కొట్టి చంపదాం అనేటువంటి విషయముగా వాళ్ళ ఆ యొక్క పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి గందరగోళం, అక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రజల యొక్క హేళన, ఈర్ష్య, కోపము, ఇటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ప్రభువుని శోధించాలనే వాళ్ళు అడిగారు, ఈ స్త్రీని ఏం చేయమంటావు? ఇప్పుడు బోధకుడా, ఈ స్త్రీ ఇలాంటి తప్పు చేసిందని. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ విధంగా రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పకపోతే ఈయన మీద నెపం మోపుదామని చూస్తున్నారు వాళ్ళు. ఈయన చూస్తే ప్రేమామయుడు,
ఈయన చూస్తే ఏ ఒక్కరికి హాని చెయ్యనివాడు, ఏం చెప్తాడో ఇప్పుడు ఈయన చూద్దామని చెప్పినప్పుడు ప్రభు తీర్పు ఎలా ఉందంటే, మీలో ఎవరైనా సరే ఎప్పుడు ఎక్కడ ఏ పాపము చేయని వారైతే మొదట అటువంటి వారు ఆమె మీద రాయి వేయండి అని ప్రభు తీర్పునిచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో సందర్భంలో పాపం చేసిన వారే. ఆమె బహిరంగంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, కానీ రహస్య పాపాలు గలవారే. కాబట్టి ఎవ్వరూ కూడా ఒక్క రాయి కూడా ఆమె మీద వేయడానికి వాళ్ళు తెగించలేదు. ఎందుకంటే సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడని. ఎందుకంటే ఆయనకి సమస్తము తెలిసిపోతుంది. ఎక్కడో కూర్చున్న నతనీయేలు గురించి తెలిసిపోయిన అదే దేవుడు సమస్తము ఈయనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేసినా మన గురించి చెప్పేస్తాడేమో అని ఏమాత్రం కూడా వాళ్ళు ఇంక డేర్ చేయలేదు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీతో ప్రభు ఏమన్నారో తెలుసా? అమ్మా, ఇదిగో ఇప్పటికైతే నీవు క్షమించబడ్డావు, కానీ ఇక మీదట నీవు పాపము చేయొద్దు, నీవు విమోచించబడ్డావు, వెళ్ళిపో అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు రకరకాల పాపములలో, రకరకాల బంధకాలలో, రకరకాల చీకటి పనులలో కూరుకుని పోయి గనుక ఎవరైనా ఉండి ఉంటే విమోచించబడ్డం చాలా అత్యవసరమండి. లేవికాండం 25వ అధ్యాయం 25వ వచనం నుంచి మీరు 31 వరకు చదివితే అక్కడ ఒక్కడు ఒక స్వాస్థ్యాన్ని ఎప్పుడైనా తన అవసరత కొరకు, తన ప్రాణాన్ని కాపాడుకొనుట కొరకు, వాడికి వచ్చినటువంటి ఇబ్బంది కొరకు స్వాస్థ్య భాగాన్ని కానీ పోగొట్టుకున్నా, అమ్మి వేసుకున్నా, వాడు ఆ భాగాన్ని పోగొట్టుకున్న తరువాత సంపాదించుకుని మరలా తిరిగి పోయిన దాన్ని మరలా ఆ డబ్బులు చెల్లించి తెచ్చుకుంటే పర్వాలేదు. ఒకవేళ కానీ అతను అది సంపాదించుకోలేకపోతే తన దగ్గర బంధువుడు ఎవరైనా వచ్చి ఆ క్రయధనము చెల్లించి అతని స్వాస్థ్య భాగాన్ని అతనికి ఇచ్చి అతన్ని విడిపించవచ్చు అనేటువంటి ఒక చట్టం ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎవరైనా ఒకరు అప్పుల పాలైపోయి తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు అతడు విడిపించుకోగలిగితే విడిపించుకోవచ్చు. ఒకవేళ విడిపించుకోలేని పక్షంగా అతడికి సమీప బంధువుడు ఎవరైనా ఉంటే అది విడిపించి ఇతనికి ఇవ్వచ్చు. అది చట్టం. మనము ఇది బోయజు రూతు విషయంలో చూస్తాము. నయోమి వచ్చినప్పుడు అక్కడ రూతు అడుగుతూ ఉంటుంది బోయజుని. అడిగినప్పుడు నాకంటే సమీప బంధువుడు ఒకడు నీకున్నాడు, కావాలంటే అతడు నీకు యొక్క కార్యం చేసి పెడతాడు, మీ స్వాస్థ్య భాగాన్ని ఇచ్చి పెడతాడు అన్నట్లుగా మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. అలా ఒకవేళ ఎవడైనా ఒక బానిసగా ఒక చోట ఉండిపోతే అతడికి కూడా మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే క్రయధనము అతడి పక్షముగా చెల్లించి బానిసత్వము నుంచి అతడిని విడిపించవచ్చు అనే కట్టడ లేవికాండం 25వ అధ్యాయం 25వ వచనం నుంచి మీరు చదువుతారు. అలాగే మనము చెరలోనికి వెళ్ళిపోయి సాతాను సంబంధులుగా వాడు మనల్ని చెరలో పెట్టిన తరువాత మన దగ్గరి బంధువుడైనటువంటి యేసయ్య వచ్చారు. హల్లెలూయా. ఆయన మన సమీప బంధువుడు, ఆయన మనకి సమీప రక్త సంబంధుడు. ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ చెరలో ఉన్నావో ఈరోజు ఆ సమీప బంధువుడు వచ్చి నిన్ను మరలా కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను మరలా విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆ క్రయధనము చెల్లించి మనల్ని విడిపించేశారు, కానీ మరలా పడిపోతే ఒకవేళ వ్యభిచార సంబంధమైన స్త్రీ పట్టుబడినట్లుగా ఏ పాపములోనో, ఏ శాపములోనో, ఏ బంధకాలలోనో, ఏ బానిసత్వంలో నీవు ఉన్నావో, వ్యసనాలలో నీవు ఉన్నావో, చెరలో నీవు ఉన్నావో, ఆ వ్యసనము నుంచి నీవు బయటికి రాలేకపోతున్నావేమో, ఈరోజు దగ్గర బంధువుడైనటువంటి యేసయ్య ఎల్ పెలెట్గా నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను విమోచిస్తాను అంటున్నాడు. లార్డ్ మై డెలివరర్ అనేటువంటి మాటని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడుతూ ఉండగానే, ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉండగానే నువ్వు ఏ బంధకంలో ఉన్నావో, ఏ చెరలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ విధమైనటువంటి చిక్కులలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నా సమీప బంధువుడా యేసయ్య నన్ను విడిపించు అనే పదం నువ్వు చెప్పగలిగితే, చూస్తున్నటువంటి మీలో అనేక మందికి ఇదిగో హృదయంలో నుంచి చెప్పాలని ఉంది, కానీ అయ్యో బలంగా నేను చెప్పలేకపోతున్నానని ఒకవేళ అనిపిస్తే నీవు కూర్చుని నేను చేసేటువంటి ఆఖరి ప్రార్థనలో ఏకీభవించు. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అని లేఖనం సెలవిస్తుంది. ఈ వాక్యము ఈరోజు ఉదయకాల సమయంలో మీ ఇంటికి వచ్చింది కదా. ఈరోజు మీ ఇల్లంతా కూడా విడిపించబడడానికి, ఇంట్లో ఉన్న వారందరూ విమోచించబడడానికి దేవుని యొక్క రక్తము సరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అనే నామధేయము సరిపోతుంది. ఎల్ పెలెట్ అనేటువంటి నామము ఈరోజు మీకు సరిపోతుంది. కాబట్టి గొప్ప విడుదల ఈరోజు దేవుడు మీకు ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను.
నీకు ఇష్టమైతే సీరియస్గా ఈ ప్రార్థనలో ఏకీభవించు, తప్పకుండా విడుదల పొందుకుంటావు. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, ఈరోజు మా డెలివరర్గా మా మధ్యలోనికి వచ్చినందుకు వందనాలు నాయన. ఏ బిడ్డలైతే ఏ చెరలో ఉన్నారో, ఏ బంధకంలో ఉన్నారో, ఏ అప్పులో ఉన్నారో, ఏ రోగమనే చెర, ఏ మంచానికి అతుక్కుపోయి ఉన్నారో, ఆ రోగము ఏలుబడి చేస్తూ సాతానుడు వారిని చెరలోనికి ఈడ్చుకుని పోతున్నాడో, ఎవరు వారి మీద రూల్ చేస్తున్నారో, ఎవరి యొక్క మంత్ర ప్రభావాలు ఎటువంటి అయా భయంకరమైనటువంటి కర్సెస్ వాళ్ళ మీద ఉన్నాయో, నజరేయుడైన యేసు నామంలో అవన్నీ ఇప్పుడే విరగ్గొట్టబడును గాక. మీరు నాకిచ్చిన అధికారము తండ్రి, దేవుని సేవకులుగా మేము కలిగి ఉన్న అధికారముతో దేవుని యొక్క మాటలు నోట్లో నుంచి ఉచ్చరిస్తూ ఉండగా యేసు నామంలో అటువంటి వారికి విమోచన కలుగునగాక, విడుదల కలుగునగాక. మా సమీప బంధువుడా, యేసు నామంలో ముట్టి స్వస్థపరచండి, వ్యసనము నుంచి విడిపించండి. ఆ బంధకాలు, ఆ కట్లు ఇప్పుడే తెగిపోవునుగాక. ఆ బాండేజెస్ నుంచి వారు విడిపించబడుదురుగాక. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపలో వినుచున్న ప్రతి బిడ్డ ఈరోజు విడిపించబడులాగున సహాయం చేయండి. మరి ఎక్కువ కీడు రాకుండానట్లు, వారు ఏ పాపము ఇక మీదట చేయకుండానట్లుగా ప్రియ పరిశుద్ధాత్ముడ సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయముతో ఈ బిడ్డల్ని ముందుకు నడిపించమని, విమోచన క్రయధనముగా మా కొరకు నాయన చెల్లించినటువంటి ఆ రక్తము ద్వారా ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను, విజయము ప్రకటిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ ద్వారా వారి మీద ముద్ర వేయమని బ్రతిమలాడుకుంటూ నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.